నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 24 తెలుగు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో 28 రోజుల పాటు పూజలందుకున్న శ్రీ మాముళ్ళమ్మ అమ్మవారి 60వ మహోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించేందుకు భక్తులు తరలివచ్చారు. శుక్రవారం మహా నివేదన నిర్వహించారు. ఉదయం 7:35 ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధనను ప్రారంభించారు. మహా నివేదన అనంతరం 36 కేజీల లడ్డును 1,60,000కు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అభిమానులు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల, జనసేన జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు, ఏఎంసీ చైర్మన్ కోటిపల్లి బాబు, ఆలయ ఈవో ఎర్రంశెట్టి భద్రజీ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారు ఆరోగ్యంగా కొలువై దేవరంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. ఈ రోజు 1,00,000 మందికి పైగా అన్న సమారాధనకు ఏర్పాట్లు చేయడం జరిగింది. గ్రామదేవత శ్రీ శ్రీ మావుళ్ళమ్మవారి జాతర మహోత్సవాలు అవన్నీ కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం వారు గత 60 సంవత్సరాలుగా కూడా అమ్మవారి ఉత్సవాలని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఇక్కడ అనేక సాంస్కృతిక కార్యక్రమాలని నిర్వహించడమే కాకుండా ప్రారంభ రోజుల్లో కన్నా ప్రెస్టీజియస్గా దీన్ని తీసుకుని ఇంచుమించుగా సుమారు 1 రోజుల పాటు వరకు కూడా ఈ ఉత్సవాలు నిర్వహించడానికి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ ఉత్సవాలను 60 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. నిజంగా ఈ కాలంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్యక్రమాల అనంతరం ఏదైతే రాష్ట్ర అఖండ అన్న సమారాధన కార్యక్రమం లక్షలాది మందికి నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అఖండ అన్న సమారాధన అనేది కార్యక్రమం అనేది ఎంతోమంది భక్తుల సహకారం అన్నీ కూడా వాళ్ళకు అందుతున్నాయి. కానీ ఈ సుమారు ఈ 4 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అనేది